గడిచిన నెలలో ఒమాన్ అనే దేశం వెళ్ళినప్పుడు ఒమాన్ దేశంలో అక్కడ షేబ దేశపు రాణి ఒక్క కోట ఉంది. ఆ వీడియో మీరు ఎంతమంది చూసారు నాకు తెలీదు. ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో వెళ్ళి మీరు వెతకండి. క్వీన్ ఆఫ్ షెబా ఫోర్ట్ డాక్టర్ జాన్ వెస్లీ అని కొడితే మీకు వస్తుంది యూట్యూబ్లో. షేబ దేశపు రాణి యొక్క కోట, దాని శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ కోట అట్లా లేదు, అది దాని రిమైన్స్ మాత్రం ఉన్నాయి ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళాం. షేబ దేశపు రాణి సొలొమోనుని చూడాలని, సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించాలని. సొలొమోను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద మరి భూమిని పరిపాలించిన రాజులలో గొప్ప రాజుగా సొలొమోను ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని చాలా బహుమానాలు మోసుకొని వెళ్తే, ఇప్పుడు షేబదేశపు రాణి సొలొమోనును చూసిన తర్వాత ఆమె వెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ టు రిటర్న్ టు హర్ ప్లేస్, ఆమె తిరిగి తన ప్రాంతానికి తన దేశానికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు, నువ్వు నాకు గిఫ్ట్లు ఇచ్చావు కదమ్మా, నేను అన్నీ తీసి పెట్టుకుంటాను, కానీ నిన్ను వట్టి చేతులతో పంపిస్తానని సొలొమోను వట్టి చేతులతో పంపించలేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. సొలొమోను తన ప్రభావంకు తగినట్టు షేబదేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మోసుకొచ్చింది కొంతే గాని తీసుకెళ్ళింది ఎంతో. చెప్పండి మాట. మోసుకొచ్చింది కొంతే, తీసుకువెళ్ళింది. నీవు దేవుని సన్నిధానానికి, దేవునికి నేను ఇచ్చేది కొంతేనండి, కానీ ఆయన ఎంతో మనకి ఇచ్చి ధారాళముగా సమస్తము దయచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు షేబదేశపు రానంట సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె 3 రకాలుగా పొందుకుంది బహుమానాలు. ఎలా ఆ 3 రకాలు ఏంటంటే, మొట్టమొదటిగా 13వ వచనంలో సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు, నా గొప్పతనాన్ని నేను ఇచ్చే విధానంలో చూపించుకుంటానని, హీ గేవ్ అవుట్ ఆఫ్ హిజ్ రాయల్ బౌంటీ అని ఉంటుంది. రాజులు పుచ్చుకునే దగ్గర కాదు, ఇచ్చే దగ్గర వారి గొప్పతనాన్ని నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరంటే తీసుకునేవారు కాదండి, ఇచ్చేవారు గొప్పవారు. హల్లెలూయా. మనం అనుకుంటా పుచ్చుకునే వాళ్ళు గొప్ప వాళ్ళన్నో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ఎప్పుడు అడగాలి మనం, ప్రభా నేను హౌ కెన్ ఐ బీ అ గివర్, నేను ఇచ్చే వ్యక్తిగా ఎలాగా ఉండాలయ్యా, నాకు సహాయం, నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలని. ఇచ్చిన వారు ఎప్పటికి పొందుకుంటానే ఉంటారండి, అది వేరే విషయం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, నువ్వు ఇచ్చాక నీకు రావాలని కూడా చూడక్కర్లేదు. ఇచ్చిన వారు ఖచ్చితంగా పొందుకుంటారు. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఇచ్చే విషయాలలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు కూడా ఇచ్చేవాడు కాబట్టి ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ఇప్పుడు సొలొమోను రాజు మొట్టమొదటిగా తన ప్రభావమునకు తగినట్టు ఇచ్చాడంట. హీ గేవ్ అవుట్ ఆఫ్ హిజ్ రాయల్ బౌంటీ. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె కోరిన ప్రకారం కొన్ని కోరుకుందంట. ఆమె షేబదేశపు రాణి, రాజా మా దేశంలో అవి దొరకవయ్యా, మా దేశంలో ఇవి దొరకవయ్యా, కొంచెం మాకు అవి ఇస్తావా? మేము కూడా ఒమాన్ దేశం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులలో ఒక జ్ఞాని సామ్రాణిని, ఆ సామ్రాణి ఒమాన్ దేశం నుండి పట్టుకొచ్చారని చరిత్రకారులు చెప్తుంటారు. ద బెస్ట్ ఫ్రాంకిన్సెన్స్, శ్రేష్టమైన సామ్రాణి ఎక్కడ దొరుకుతుందంటే ప్రపంచంలో ఒమాన్ దేశంలో. మేము కూడా వెళ్ళామండి, వెళ్ళి అన్నాను ఆ సామ్రాణి మా ఇంట్లో ఎక్కడ వేసుకోం, కానీ నాకు సామ్రాణి కావాలా, బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచంలో దొరికే శ్రేష్టమైన సామ్రాణి అక్కడే దొరుకుతుంది కాబట్టి నాకు కావాలి. చిన్నప్పుడు మా పిల్లలకి మరి స్నానం అయ్యాక సామ్రాన్ని వేస్తారు కదండి, మా అత్తమ్మ గారు దాచిపెట్టారు కొంత. జాన్ వెస్లీ గారు అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారంట, ఇక్కడ ప్రపంచంలో శ్రేష్టమైన సామ్రాన్ని దొరుకుతుందండి తీసుకెళ్ళండి అని ఇస్తే, అది మా అత్తగారు అలా దాచిపెట్టి మనవరాళ్ళకి అందరికీ ఇచ్చారు. మళ్ళీ నేను పట్టుకొచ్చా సామ్రాన్ని, ఎందుకంటే శ్రేష్టమైనది కనుక. కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుంటే బాగుండని కోరుకుంటాం, ఎందుకంటే అవి మన ప్రాంతంలో దొరకనప్పుడు. ఇప్పుడు షేబదేశపు రాణి, షీ ఆల్సో హ్యాడ్ అ లిస్ట్, ద క్వీన్ ఆఫ్ షెబా హ్యాడ్ అ లిస్ట్. అయ్యా సొలొమోన్ రాజా, ఇవి నాకు కావాలయ్యా, మా ప్రాంతంలో దొరకవు, తీసుకో, నీకేం కావాలో. రెండవదిగా ఆమె కోరినవి, వాట్ ఎవర్ షీ డిజైర్డ్. మూడవదిగా ఆమె ఇచ్చపూర్తిగా,
ఆమె అడిగినవి, ఆమె కోరినవి ఈయన సమృద్ధిలో నుండి ఆమెకు ధారాళంగా, మొదటిదేమో ఆయన ప్రభావానికి తగినట్లు ఇచ్చాడు, రెండవదిగా ఆమె కోరినవి ఇచ్చాడు, మూడవదిగా ఆమె ఇష్టపడినవి. కొన్ని చూడండి మనకి నచ్చుతాయి కానీ మనం అడగం, అవును కదా? కొన్ని మనకి నచ్చుతాయి కానీ మనము అడగం. కానీ మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనకి ఏదైనా నచ్చిందని చెప్తే అది వాళ్ళు మనకి ఏదో ఒకలాగా ఇచ్చేయాలని చూస్తూ ఉంటారు కదండి. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే మనకి ఏదైనా నచ్చింది అని వారికి అర్థమైందంటే మనం వెళ్ళకముందే మన కొరకు రెడీ చేసి పెట్టేస్తారు. అది వాళ్ళు మా ఇంటికి వస్తున్నారండి, వారికి అది ఇష్టం అంట అని చెప్పి ముందే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు. నేను భద్రాచలం ప్రాంతానికి ఒక మీటింగ్లో వాక్యం అందించడానికి వెళ్ళాను. భద్రాచలం ప్రాంతానికి వాక్యం అందించడానికి వెళ్తే సరే మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటే నా లైఫ్లో ఎప్పుడు చూడని ఒక దృశ్యం చూశాను. ఆ రోజు చాలా పెద్ద మీటింగ్ జరిగింది, చాలా వేల మంది ప్రజలు వచ్చారు, అందరికీ భోజనాలు ఉన్నాయి. నేను కూర్చోగానే రైస్ వడ్డించగానే పాస్టమ్మ గారు ఒక గిన్నెలో ఆ రోజు ఎన్ని కోళ్ళు కోసారో ఆ కోళ్ళన్నిటి మెడలు ఉన్నాయి ఆ గిన్నెలో. అయితే అది నాకు వేస్తున్నారు. నేను అంటున్నాను, నేను షాక్ అయిపోతున్నాను అన్నమాట ఫస్ట్. ఎందుకంటే కోడి కూరలో మనకి మెడ ముక్క ఎక్కడో వెతుక్కుంటే మనకు దొరుకుతుంది. మొత్తం ఒక 50 మెడలు ఉన్నాయి అందులో. నేను చూడగానే షాక్ అయిపోతే మీ చర్చ్ మెంబర్స్ ఒకరు చెప్పారండి, మీకు మెడ పీస్ అంటే చాలా ఇష్టమని, అందుకని కోసిన కోళ్ళన్నిటి మెడలు పట్టుకొని వచ్చామండి. అమ్మో, నాకున్న పొట్ట చాలా చిన్నదండి. నేను 2, 3 మహా అయితే తినగలను, కానీ ఇంకా అంత చూస్తే నాకు కడుపే నిండిపోతుంది, అసలు తినను కూడా తినలేను. అంటే చూడండి, వాళ్ళు ఫోన్ చేసి మన చర్చ్ మెంబర్స్ని అడిగారంట. ఒకరింటికి భోజనానికి వెళ్తే జాన్ వెస్లీ గారు అక్కకు ఆ పీస్ ఇష్టం అని చెప్తే ఇక్కడ ఓ తమ్ముడు వినేశాడు. ఆ తమ్ముడు విని వాళ్ళకి సమాచారం ఇచ్చేశాడు ఫోన్ చేసి. వాళ్ళు మొత్తానికి చాలా బీభత్సంగా అది వడ్డిస్తూ ఉంటే నేను షాక్ అయిపోయానండి. అంటే ఇష్టం కాబట్టి ఇష్టమైనది ఇవ్వాలా అని. మీ ఇంటికి వస్తే కూడా ఓన్లీ మెడ పెట్టకండి, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సరే, ఆమె ఇష్టపడినవి, షేబ దేశపు రాణి ఇష్టపడినవి ఆమెకు సొలొమోను రాజు, ఆఫ్టర్ ఆల్ ఒక రాజే ఆయనను చూడ్డానికి వచ్చిన ఒక ఆమెను అంత సంతోషపరిచి పంపిస్తే, నీవు నేను ఆయన బిడ్డలమండి, ఆయన బిడ్డలము, మనల్ని ఆనందింపచేయాలని మన దేవుని యొక్క ఆశ. ఆయనను ఆనందింపజేసేలా మనం బ్రతికితే హీ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ. హల్లెలూయా.